స్వాగతం సుస్వాగతం మన ఛానల్ గులాబ్ జామ్ ఫిజిక్స్ కి. గులాబ్ జామ్ తినడం ఎంత కష్టమో ఫిజిక్స్ కూడా అంతే కష్టం అని ఎప్పుడు అంటూ ఉంటాను. ఈ క్రమంలో నేను కొన్ని వీడియోస్ చేశాను. ఆ వీడియోస్ అన్ని ఒక ఆర్డర్లో పెట్టాను. యూనిట్స్ అండ్ డైమెన్షన్ మనం స్టార్ట్ చేసాము. దాంట్లో మీరు ముందు వీడియోస్ చూస్తే డైమెన్షన్ ఫార్ములాస్ ఎలా రాయాలో నేర్పించాను. ఆ తర్వాత ఒక యూనిట్ నుండి ఇంకో యూనిట్కి ఎలా మార్చాలో అది కూడా నేను చెప్పాను. ఇవాళ ఒక ముఖ్యమైన కాన్సెప్ట్ నేర్చుకుందాం. దాని పేరు ఏంటంటే ప్రిన్సిపల్ ఆఫ్ హోమోజినిటీ. దీని మీద తెగ క్వశ్చన్స్ వస్తూ ఉంటాయి. చాలా సింపుల్ కాన్సెప్టే. ఓకే, సో దీన్ని మనం 2-3 క్వశ్చన్ ద్వారా అర్థం చేసుకుందాం. ఇప్పుడు విషయం ఏంటంటేను, సపోజ్ నేను మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాను. సపోజ్ లెంత్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ వై రాశాను అనుకోండి. సో లెఫ్ట్ హ్యాండ్ సైడ్ లో లెంత్ ఉన్నప్పుడు రైట్ హ్యాండ్ సైడ్ కూడా లెంతే ఉండాలి. లెంత్ ని మనం లెంత్ తో కంపేర్ చేయగలం, లెంత్ కి ఈక్వేట్ చేయగలం. లెంత్ ని పట్టుకెళ్ళి మనం ఏరియాతోని, లెంత్ ని పట్టుకుని వాల్యూమ్ తోని మనం చేయగలమా? చేయలేం. అది నాన్ సెన్స్. దీన్ని మన ప్రిన్సిపల్ ఆఫ్ హోమోజినిటీ అంటున్నాం. అంటే ఇప్పుడు లెఫ్ట్ సైడ్ లెంత్ ఉన్నప్పుడు రైట్ సైడ్ కూడా మనకి మొత్తం లెంతే రాగలదు. అంటే ఈ ఎక్స్ కూడా లెంతే అవ్వాలి, వై కూడా లెంతే అవ్వాలి. ఎక్స్ మళ్ళా లెంత్, వై మళ్ళా ఏరియా అనుకోండి. లెంత్ బట్టి మనం ఏరియా యాడ్ చేయగలమా? ఇది కామన్ సెన్స్. ఇది దీనికి ఏవో పేర్లు పెడతారు అనమాట. ప్రిన్సిపల్ ఆఫ్ హోమోజినిటీ అంటారు, ఏదో గడిగుడ్డు ఏదో అంటూ ఉంటారు. దీని మీద బేస్ చేసుకుని మనం ప్రాబ్లమ్స్ చేయాలి. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఈ ప్రాబ్లం ఉన్నాయి, అసలు ప్రాబ్లం కూడా చదవడం లేదు. వీడు ఏమంటాడు, యాక్సలరేషన్ ఇలా ఇచ్చాడు అనమాట. యాక్సలరేషన్ ఏటీ స్క్వేర్ ప్లస్ బిటి ప్లస్ సి అంటున్నాడు. అంటే ఇది కూడా యాక్సలరేషన్ అవ్వాలి, ఇది యాక్సలరేషన్ అవ్వాలి, ఇది యాక్సలరేషన్ అవ్వాలి. సో ఏటీ స్క్వేర్ మీకు యాక్సలరేషన్ డైమెన్షన్ ఫార్ములా తెలుసు, ఎల్టీ పవర్ -2. ముందు వీడియోస్లో చేశాను, ఒకసారి చూసుకోండి. రైట్, సో ఇక్కడ నుంచి మనకి ఏ తెలుగు డైమెన్షన్ వచ్చింది, ఎల్టీ పవర్ -4. మనం దీని యూనిట్స్ రాస్తే మీటర్, టీ వచ్చేసి సెకండ్, ఎంఎస్ టు ద పవర్ ఆఫ్ -4. ఓన్లీ ఆప్షన్ 4 కనిపిస్తుంది. సో మిగతా కూడా ఒకసారి చూద్దాం. ఓకే, బీటీ కూడా ఏంటి అవ్వాలి, యాక్సలరేషన్ అవ్వాలి. అంటే బీటీ ఇజ్ ఈక్వల్ టు ఎల్టీ పవర్ -2. అంటే బి ఎల్టీ పవర్ -3 అవుతుంది. అదే విధంగా సి ఎల్టీ పవర్ -2 అవుతుంది. ఆల్రెడీ నేను టిక్ కొట్టేశాను. అదే ఫోర్త్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. బేసికలీ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ రైట్ హ్యాండ్ సైడ్ ని మ్యాచింగ్ ఆడాలి. ఇంకోటి చూద్దాం. తర్వాత ఇంకేదో క్వశ్చన్ లో వెలాసిటీ ఈజ్ ఈక్వల్ టు ఇవన్నీ ఇచ్చాడు. అంటే వెలాసిటీ ఈజ్ ఈక్వల్ టు ఏటీ క్యూబ్ ప్లస్ బీటీ స్క్వేర్. ఇవన్నీ ఇండివిజువల్ గా వెలాసిటీ అవ్వాలి కదా. వెలాసిటీని యాక్సిలరేషన్ కలపగలమా? ఒకసారి మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి. వెలాసిటీని యాక్సిలరేషన్ కలిపేగలమా? వెలాసిటీ తీసుకెళ్ళి లెంత్ కలిపేగలమా? కలపలేము. కలిపితే ఫిజిక్స్ కోపం వస్తుంది. ఫిజిక్స్ కోపం రాకూడదు. అంటే మనం ఏం చేయాలి, వెలాసిటీకి కంపేర్ చేయాలి. ఓకే, సో వెలాసిటీ ఈజ్ ఈక్వల్ టు ఏటీ పవర్ 3. సో వెలాసిటీ అంటే ఎల్టీ పవర్ -1. సరే, ఎల్టీ పవర్ 1 నాకు గుర్తులేదు, నేను గుర్తుపెట్టుకోవడానికి ఇబ్బంది పడుతున్నాను. మళ్ళీ ప్రాక్టీస్ చేయి. ఎన్నిసార్లు చేయాలి? గుర్తుండే వరకు. ఎన్నిసార్లు చేసినా నాకు గుర్తుండడం లేదు. తూర్పు తిరిగి దండం పెట్టు. ప్రయత్నిస్తే సాధించలేనిది ఏదీ లేదు. ప్రయత్నిస్తూనే ఉండాలి, అదే జీవితం. బాగుంది కదా ఫిలాసఫీ? ఫిలాసఫీ కాదండి, ఇది సత్యం. ఏ ఎంత అవుతుంది, ఎల్టీ పవర్ -4. మధ్య మధ్యలో ఇలాంటి ఆణిముత్యాలు వదులుతూ ఉంటాను. ఎందుకంటే ఐ వాంట్ టు ఎంజాయ్, ఐ వాంట్ మై స్టూడెంట్ టు ఎంజాయ్. ఎందుకంటే చదువు స్ట్రెస్తో రాదు. ఎడ్యుకేషన్ షుడ్ బి ఎ జాయ్, లెర్నింగ్ షుడ్ బి ఎ జాయ్ అని నేను ఎప్పుడు క్లాస్లో అనుకుంటాను. నేను క్లాస్లో అక్కడ 50 మంది పిల్లలు కూర్చుంటారు, ఇక్కడ నేను దీని కంప్యూటర్ గురించి చెప్తున్నాను అంతే. నాకు తెలిసి ఇక్కడ వేలాది మంది కూర్చున్నారు. నా క్లాస్లో కూడా వేలాది మంది ఉన్నారు. ఇప్పుడు ఎవడో 10 మంది కూడా రావడం లేదు అనుకోండి. ఏమో, నాకు అదృష్టం అనుగ్రహం ఉంటే వస్తారేమో మీ అభిమానంతో. ఏమంటారు? చూడండి, రెచ్చిపోదాం. ఏ ఈజ్ ఈక్వల్ టు ఎల్టీ పవర్ -4. ఇది అయిపోయింది. అలాగే ఓ 2 చేస్తున్నాను, మిగతా మీరు నాకు తెలిసి మీరే చేసుకోవచ్చు. ఎల్టీ పవర్ -1 అంటే బి ఎంత అవుతుంది, ఎల్టీ పవర్ -3 అవుతుంది. ఓకే, వాడు ఏంటి అడిగాడు యాక్చువల్గా క్వశ్చన్? వాడు అడిగింది ఒకటి, నేను చేసేస్తుంది ఒకటి. సరే, వాడు సిటీ అడిగాడు, అదే కడదాం. ఈజ్ ఈక్వల్ టు ఎల్టీ పవర్ -1. సి ఎంత అవుతుంది? టీ నటు పంపిస్తే ఎల్టీ పవర్ -1/t అవుతుంది. ఎల్టీ పవర్ -2. ఎక్స్పోనెంట్స్ తో ఎలా పనిచేయాలి, ఇవన్నీ 9th క్లాస్ 10th క్లాస్ మీరు నేర్చుకుంటారు. ఒక్కసారి అక్కడ మార్కుల కోసం చదువుకుంటారు. ఇంటర్లో ఏంటంటే మీకు నాలెడ్జ్ కావాలి. మీకు కొంతమందికి మ్యాథ్స్ లో బాగా వాళ్ళు దర రాణిస్తారు. వాళ్ళు మేబీ నా ఛానల్ కూడా రారేమో. నా ఛానల్ ఎవరికి హెల్ప్ అవుతుంది, ఎవరైతే స్ట్రగుల్ అవుతున్నారు. సో ఈ ఎక్స్పోనెంట్స్ తో వర్క్ చేయడం కనుక మీకు రాకపోతే ఒకసారి 9th 10th పుస్తకాలు తెచ్చి ఒకసారి మళ్ళీ ప్రాక్టీస్ చేయండి. ప్రాక్టీస్ చేసినప్పుడు మీకు మళ్ళీ కాన్ఫిడెన్స్ వస్తుంది అనమాట. చలో ఇంకో క్వశ్చన్ చేద్దాం.
ఇక్కడ ఇది ఏదో కొన్ని ఫిజిక్స్ ఫార్ములాలు వాడాడు. ఇక్కడ ఏంటంటాడంటే ఇన్ ద రిలేషన్ v ఈజ్ ఈక్వల్ టు పై, ఇది p అంటే ప్రెషర్, r అంటే రేడియస్, నీటా అంటే మనకి దీని కోఎఫిషియంట్ ఆఫ్ విస్కాసిటీ అంటారు. నేను మీకు లిస్ట్ ఇచ్చాను కోఎఫిషియంట్ ఆఫ్ విస్కాసిటీ. ఆ లిస్ట్ లో ఇవన్నీ ఉన్నాయండి. ఒకసారి దీని ఫార్ములాలు ఎలా డిరైవ్ చేస్తానో ఒకసారి చూసుకోండి దాంట్లో. ఓకే, ఎల్ వచ్చేసి లెంత్. ఆల్ దీస్ హ్యావ్ యూజువల్ మీనింగ్స్. దెన్ వాట్ ఈస్ ద డైమెన్షన్ ఆఫ్ వి అడుగుతున్నాడు. అచ్చా అచ్చా, వి తలగా డైమెన్షన్ ఫార్ములా అడుగుతున్నాడు. అఫ్ కోర్స్ ఇది హోమోజెనిటీకి సంబంధించింది కాదు, మరి వచ్చేసింది, వచ్చాక మనం వదిలేద్దండి. ఓకే, సరే వచ్చింది కాబట్టి చేసేద్దాం. ఫస్ట్ 2 క్వశ్చన్లు డైమెన్షనల్, అది హోమోజెనిక్ సంబంధించిన క్వశ్చన్లు. ఏమంటే సో హోమోజెనిటీ సంబంధించిన క్వశ్చన్ అయితే చేసేసాను. ఇది వరకు చేసాం. ఇక్కడ వీడు ఏమంటాడంటే ఏదో వి అంట, అది ప్రెషర్ మీద డిపెండెంట్. ఆర్ అంటే ఏదో లెంతే కదా, L⁴. నీటాని నేను మీకు చెప్పాను అక్కడ, పాస్కల్ సెకండ్. పాస్కల్ అంటే ప్రెషర్. నీటా తాలూకా యూనిట్ ఏంటంటే పాస్కల్ సెకండ్ ఇంటూ లెంత్ వేసుకుందాం. సో ప్రెషర్ అంటే ఫోర్స్ బై ఏరియా, ఇది L⁴, ఇది ఫోర్స్ బై ఏరియా. పాస్కల్ అంటే ప్రెషరే కదా. ఆ తర్వాత ఇక్కడ ఒక లెంత్ ఇడిసింది, ఈ ఏరియా కొట్టే, ఈ ఎఫ్ కొట్టే, ఇక్కడ ఒక L⁴ పోతుంది. ఓకే, పాస్కల్ సెకండ్, ఇది టీ అవ్వాలి, సారీ, L⁴/T మిగులుతున్నది. L⁴ ఎందుకు మిగులుతుంది? అచ్చా, ఇక్కడ లెంతే ఉంది బాస్, ఇక్కడ లెంతే ఉంది. ఓకే, ఇక్కడ లెంత్ ఉంది. సో L⁴ మిగులుతుంది, అంటే మీటర్ క్యూబ్ పర్ సెకండ్ అనమాట. ఏం లేదు, ఇక్కడ F/A రాశాను, L⁴ ఉంది, పాస్కల్ సెకండ్, ఇక్కడ ఒక టీ ఉంది, ఇక్కడ కిందన టీ మిస్ అయ్యాను, అండ్ ఇక్కడ ఇంకో లెంత్ కూడా ఉంది. ఆ లెంత్ వేసి మీరు సింప్లిఫై చేయండి, L⁴ వస్తున్నది. సరే, ఇప్పుడు ఇంకొక ప్రాబ్లం నేను మీకు చెప్పాను కాబట్టి తీసి చేయనా. 2 ప్రాబ్లమ్స్ చేశాను. ఒకవేళ మీకు ఇంకా ప్రాబ్లమ్స్ కావాలంటే నాకు మెసేజ్లో పెట్టండి, కాబట్టి ఇంకొక చిన్న వీడియో చేస్తాను. హోమోజెనిటీ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఒకటే. ఇంకొక వీడియో చేస్తాను దీని మీద, ఇంకో టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఉంటాయి. నెక్స్ట్ వీడియోలో అది ఫాలో అప్ చేద్దాం. టిల్ దెన్, సైన్ ఆఫ్, టేక్ కేర్, హ్యావ్ ఎ గ్రేట్ సండే.